వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండువా. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈ రోజున ముద్రగడ విషయంలో జగన్మోహన్ రెడ్డి చాలా సానుకూలంగా వ్యవహరిస్తూ వస్తున్నారు గత కొన్ని రోజులుగా. ఎలాగైనా సరే పవన్ కళ్యాణ్ తాము టార్గెట్ చేస్తూ కాపు సామాజిక వర్గానికి తాము టార్గెట్ అయ్యాము, ఈ మొత్తం డ్యామేజ్ని కూడా ఆయన ఈరోజు కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. లైక్ ఒక వంగవీటి రాధాని పార్టీలోకి ఆహ్వానించడం ద్వారా, ఒక ముద్రగడ లాంటి వాళ్ళని పార్టీలోకి తీసుకోవడం ద్వారా. సో ముద్రగడకి ఎప్పటి నుంచో కూడా ఆయన ఎప్పుడైతే 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత, అంతకుముందు కూడా ఆయనకు సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉంది, అది అందరికీ తెలిసిందే. సో అలాంటి ముద్రగడ టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాపు రిజర్వేషన్ల అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. కాపు ఉద్యమాన్ని ఆయన తలకెత్తుకున్నారు. ఈ క్రమంలోనే వైఎస్ఆర్సీపీతో ఒక క్లోజ్ అసోసియేషన్లో ఉన్నారనే చర్చ జరిగింది. ఆ దిశగా ఎవిడెన్స్లు కూడా వచ్చాయి తుని లాంటి ఇన్సిడెంట్స్లో. అయితే ఆ తర్వాత మొదట్లో ఆయనకు అందరూ కూడా, ముద్రగడకు అందరూ మద్దతు ఇచ్చిన ఆయన ఉద్యమానికి చిరంజీవి, దాసర్ లాంటి వాళ్ళు ఆ తర్వాత రోజుల్లో దాన్ని ఇండివిజువల్గా ఒక మోనోపలీగా తీసుకెళ్లారు. ఓన్లీ వైఎస్ఆర్సీపీతో కలిసే ఉద్యమాలు చేస్తున్నారు ఆయన అన్న తీరుతో ఆయన ఆ రోజు మిగతా నేతలంతా కూడా ఓన్ చేసుకునే ప్రయత్నం చేయలేదు. ఇక టీడీపీ కూడా ఆయన టార్గెట్ అవుతూ వచ్చారు, పళ్ళాలు మోగించడం మొదలుకొని అనేక రకాల ఇష్యూల్లో. ఇక ఆ తర్వాత మనం చూసినట్లయితే ఇక ముద్రగడ్ల లాంటి వాళ్ళు పనిచేసిన తీరు కావచ్చు, కాపు రిజర్వేషన్ల అంశం మీద. సో కారణాలు ఏవైనా కావచ్చు, చంద్రబాబు నాయుడు కూడా ఒక కాపు కార్పొరేషన్ని ఏర్పాటు చేస్తున్నారు. కొంతమంది ఆర్థికంగా వెనుకబడిన స్టూడెంట్స్ను కూడా విదేశాలకు పంపించడానికి ప్రత్యేక నిధులు మంజూరు చేస్తున్నారు కాపు సామాజిక వర్గానికి సంబంధించిన విద్యార్థులకు. ఇక అదే స్థాయిలో తీర్మానాన్ని కూడా చేశారు కాపు రిజర్వేషన్ల అంశం మీద. ఆ తీర్మానాన్ని సెంట్రల్ గవర్నమెంట్ కూడా పంపించున్నారు. అయితే రిజర్వేషన్ల అంశం మీద గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును దృష్టిలో పెట్టుకొని ఏదైతే ఆ తీర్మానం మళ్ళీ వెనక్కి రావడం జరిగింది. ఈ లోపల ఎన్నికలు కూడా వచ్చాయి. ఇక ఆ స్థాయిలో చంద్రబాబును టార్గెట్ చేస్తూ వచ్చిన ముద్రగడ మాత్రం జగన్మోహన్ రెడ్డి మీద మాత్రం సూది మనం కూడా వాళ్ళనివ్వలేదని అనుకోవాలి. ఎన్నికల ప్రచారంలో రిజర్వేషన్ నా చేతిలో లేదు అని జగన్మోహన్ రెడ్డి ఓపెన్గా చెప్పినా, డే 1 నుంచి ముద్రగడ ఆయన్ని సపోర్ట్ చేస్తూ వచ్చారు. వన్ సైడెడ్గా జగన్ కోసం నిలబడ్డారు. గత ఎన్నికల హయాం నుంచి కూడా ముద్రగడ పార్టీలో చేరతారనే వాదనలు ఉన్నప్పటికీ ఆయన బయటనే ఉంటూ ఆయనతో ఆ మద్దతు అలాగే జగన్మోహన్ రెడ్డి కొనసాగిస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు ఎన్నికల దగ్గర పడుతున్న సమయంలో పవన్ కళ్యాణ్ ద్వారా తమకి కాపు సామాజిక వర్గంలో ఆయన డ్యామేజ్ని ముద్రగడ రూపంలో ఆయన ఏదైతే పూర్తి స్థాయిలో తుడిచిపెట్టాలని కూడా జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేస్తున్నారు. అందుకే అటు ముద్రగడతోనూ ఆయన కొడుకు గిరితోనూ చాలా రోజులుగా జగన్మోహన్ రెడ్డి చర్చలు జరుపుతున్నారు. పార్టీ నేతలంతా కూడా, మిథున్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా ఆయనతో ఇప్పటికీ పలుసార్లు భేటీ కావడం జరిగింది. సో ఈ క్రమంలోనే ముద్రగడ పద్మనాభానికి ఈ రోజున రాజ్యసభ టికెట్ ఇచ్చేందుకు జగన్మోహన్ రెడ్డి రెడీ అయ్యారని ప్రచారం ఉంది. అటు కాకినాడ ఎంపీగా ముద్రగడ పోటీ చేస్తారని చర్చ వస్తున్నా, బట్ ఆ దిశగా ముద్రగడ అంతగా ఇష్టపడట్లేదు ప్రత్యక్ష రాజకీయాల నుంచి. అందుకే ఆయనకు రాజ్యసభ మీదే ఆయన ఫోకస్ పెట్టారు. సో ముద్రగడను అందుకనే ఈ రోజున కాపు సామాజిక వర్గ కోటాలో ఆయన రాజ్యసభకు పంపిస్తారనే చర్చ ఉంది. రేపు మరో 2 నెలలు అంటే మార్చిలోనే 3 రాజ్యసభ స్థానాలు ఏపీ కోటాలో రాబోతున్నాయి. అది కూడా వైసీపీ కోటాలోనే పడబోతున్నాయి అవి. సో ఈ క్రమంలోనే ఒక రాజ్యసభ స్థానాన్ని ముద్రగడకి ఇవ్వడం అనేది ఇప్పటికే ఫిక్స్ అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి ఆ దిశగా ఆయనకు సమాచారం కూడా ఇచ్చారంటున్నారు. వేరేజ్ మనం చూసినట్లయితే ఇక్కడ ముద్రగడ కొడుకైన గిరికి కూడా ఈ రోజున పత్తిపాటు టికెట్ ఇస్తారనే ప్రచారం ఉంది. ఎప్పటి నుంచో ఒక పిఠాపురం కానీ, ఏదైనా కాకినాడ రూరల్ లాంటివి కానీ, కాకినాడ సిటీ కానీ ఆయనకి ఇస్తారనే ప్రచారం ఉంది, ఆయనకు కానీ ఆయన కొడుకు కానీ. కానీ జగన్మోహన్ రెడ్డి ఈ రోజున పత్తిపాటు టికెట్నే గిరికి ఇచ్చేందుకు సిద్ధమయ్యారని కూడా అంటున్నారు. పత్తిపాడు నుంచి ఈరోజు సిట్టింగ్ ఎమ్మెల్యేగా పర్వత ప్రసాద్ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి తను చేయించుకున్న హైప్యాక్ సర్వేల పేరుతో ప్రసాద్ మీద వ్యతిరేకత ఉందన్న కారణంతో ఈరోజు ఆయన్ని పక్కన పెట్టబోతూ ఉన్నారు. ఆల్రెడీ అక్కడ మనం చూసినట్లయితే గిరికి లేటెస్ట్గా పత్తిపాడు టికెట్ ఇస్తారనే ప్రచారం ఉన్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఈ రోజున పత్తిపాడు నుంచి గిరికి టికెట్ ఇచ్చే ప్రసక్తే లేదని ఒక ఇండికేషన్ కూడా ఇస్తూ ఉన్నారు. బట్ ఓవరాల్గా చూస్తే వరుపుల సుబ్బారావు లాంటి వాళ్ళనే జగన్మోహన్ రెడ్డి తాజాగా అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా కూడా అనౌన్స్ చేయడం జరిగింది. అయితే నాట్ యెట్ కన్ఫర్మ్డ్, ఎన్నికల్లోపే ఇది మారొచ్చు అన్న ఒక చర్చ కూడా ఉంది. అక్కడ మనం చూసినట్లయితే టీడీపీ నుంచి వరుపుల రాజా మొన్నటిదాకా ఇన్ఛార్జిగా ఉన్నారు. బట్ ఆయన హఠాత్తుగా ఆయన గుండెపోటుతో మరణించిన కారణంగా ఆయన వైఫ్కి అక్కడ టికెట్ అనౌన్స్ చేసింది, టీడీపీ ఇన్ఛార్జిగా కూడా ప్రకటించింది. బట్ అలాంటి స్థానంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ప్రసాద్ ఉన్నప్పటికీ ఆయన తొలగించి వరుపుల సుబ్బారావుని ఈరోజు జగన్మోహన్ రెడ్డి అక్కడ ఎమ్మెల్యేగా అనౌన్స్ చేశారు. అయితే గిరి లాంటి వాళ్ళు కూడా తమకు పత్తిపాడు సీటు కావాలని అటు ముద్రగడ కానీ గిరి కానీ పట్టుబడుతున్న పరిస్థితిలో ఈరోజు పత్తిపాడు స్థానం విషయంలో ముద్రగడ ఆలోచనకే జగన్మోహన్ రెడ్డి మొగ్గు చూపే అవకాశం ఉందని చర్చ ఉంది. అయితే ఆల్రెడీ వరుపుల సుబ్బారావు లాంటి వాళ్ళని అక్కడ అనౌన్స్ చేసిన పరిస్థితుల్లో మరి గిరికి అక్కడి నుంచి ఏదైనా పిఠాపురం కానీ లేకుంటే ఇంకేదైనా టికెట్ కేటాయిస్తారా అన్న చర్చ కూడా ఉంది. బట్ పిఠాపురం నుంచి ఈ రోజున వంగ గీతను అక్కడ ఎమ్మెల్యేగా అనౌన్స్ చేసిన పరిస్థితుల్లో కాకినాడ ఎంపీ స్థానం అయితే ఖాళీగా ఉంది. మరి ఆ స్థానం వైపు కూడా ఈ రోజున గిరిని పంపించే అవకాశం ఉందని కూడా అంటున్నారు. లెట్స్ సీ ఓవరాల్గా ఈ పరిణామాలు, ముద్రగడకు రాజ్యసభ అనే పరిణామాలు మాత్రం వైఎస్ఆర్సీపీని కాపుల్లో నిజంగానే ఏ మేరకు నిలబడతాయి, కాపు సామాజిక వర్గ ఓట్లు ముద్రగడ కారణంగా ఏ మేరకు వైసీపీ వైపు డ్రాగన్ అవుతాయి అనేది కూడా మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.